నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా ప్రజలకు ఆరోగ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ప్రజల ఆరోగ్యం, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నవజాత శిశు మరణాలు గత 4 నెలల్లో 26 మంది చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. శిశువులు పుట్టిన దగ్గర నుండి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని అన్నారు. నవజాత శిశు మరణాలు ఘనంగా తగ్గాలని సూచించారు. గత 4 నెలల్లో మాతృ మరణాలు 2, శిశు మరణాలు 6 జరిగాయని, మాతృ శిశు మరణాలను ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని అన్నారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది స్త్రీ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యేంత వరకు మాతా శిశు సంరక్షణకు ఖచ్చితమైన సమయంలో అన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని అన్నారు. ఇటీవల ఆలమూరు పిఎస్సి పరిధిలో ఎక్కువ జ్వరం కేసులు నమోదవుతున్నాయని, ఇంటింటా ఫీవర్ సర్వే పక్కగా నిర్వహించాలని అన్నారు. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నా కూడా అక్కడ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇష్యూస్ ఉన్న పిఎస్సి పరిధిలో మనం చాలా వాచ్ఫుల్గా మానిటర్ చేయాలి. మెడికల్ ఆఫీసర్స్, ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ మీ యొక్క ఫీల్డ్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ సర్వే అనేది, ఫీవర్ సర్వే, హౌస్ హోల్డ్ సర్వే అనేది చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి. బిఫోర్ ఐ మూవ్ టు అదర్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్, డ్రింకింగ్ వాటర్ subjects, I also request the medical officers in respect of TB prevalence. మనకి ఉన్న కేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా ఆ టీమ్, మనకి స్పెషలైజ్ టీమ్ ఉంటారు. ఏటీటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అందించే ఏఎన్ఎంస్ అందరూ కూడా శ్రద్ధగా అక్కడ విలేజ్లో పేషెంట్ని టచ్ చేయాలి. వాళ్ళ మెడిసిన్స్ అన్నీ కూడా వీళ్ళు స్వయంగా ఉండి అక్కడ అడ్మినిస్ట్రేట్ చేసేటట్టు చూసుకోవాలి. అలాగే లెప్రసీ కేసెస్ని అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఎవరైనా దానికి ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఈ కేసెస్ అన్నీ కూడా అలాగే నియోనేటల్ చైల్డ్ డెత్స్, మెటరల్ డెత్స్, ఈ కేసెస్లో అంటే ప్రతి కేసుని కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా అవసరము. కుల ధృవీకరణ పత్రాల జారీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పక్కాగా వివరాలు నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అత్తిరి మండలంలో సుమోటోగా కుల ధృవీకరణ పత్రాల జారీ పరిశీలనపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు దొరలకుండా ఖచ్చితమైన కుల ధృవీకరణ పత్రాలను దరఖాస్తుదారులకు సకాలంలో అందజేయాలని అన్నారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి విచారణ చేసి సుమోటోగా కుల ధృవీకరణ పత్రాలు జారీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మంచిల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి కుల ధృవీకరణ పత్ర అవసరాలను వారికి వివరించారు. ప్రజల వివరాలను పరిశీలించి సంబంధిత అధికారుల సమక్షంలో దరఖాస్తులను స్వీకరించారు. మంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ తదితర రికార్డులు పరిశీలించారు. వాతావరణ మార్పులతో ప్రజలు జ్వరాన బారిన పడే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు. ఫీవర్ సర్వేపై ఆయన ఆరా తీశారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. రోగికి సకాలంలో వైద్యం అందించేందుకు అత్యవసర మందులు నిల్వ ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి వంశీ సుబ్రహ్మణ్యేశ్వర్, సంబంధిత మండల స్థాయి అధికారులు, పిఎస్సి మెడికల్ ఆఫీసర్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కెవి రాజ్యలక్ష్మి అధ్యక్షతన పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేసే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు కోరారు. పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు పుతిరెడ్డి శ్రీనివాసరావు, సత్తి బోసు, మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ పుస్తకాలు పంపిణీ చేశారు. కళాశాలకు 6 కుర్చీలు బహుకరించిన ప్రసాద్ను ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి అభినందించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు. నూతన కళాశాల భవనం వెంటనే నిర్మించేలాగా చర్యలు తీసుకుంటామని నాయకులు వాగ్దానం చేశారు. అత్తిలి రేలంగి రోడ్లో గల సంతాన గోపాల స్వామివారి దేవాలయం వద్ద సోమవారం శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుండి పంచామృతాలతోనూ గంధం, పసుపు, కుంకుమ, పలు రకాల పళ్లతో, పళ్ళ రసాలతో, నారికేలాలతో విశేషంగా అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ తెలిపారు. స్వామివారికి విశేష పుష్పార్చనతో, తులసి దళాలతో సహస్రనామార్చన,
అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్వామివారికి నక్షత్ర హారతి, నవనీత హారతి ఇస్తారని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో గల గోపాల స్వామివారికి కృష్ణాష్ట జన్మాష్టమి సందర్భంగా 26 ఉదయం నుండి స్వామివారి కార్యక్రమాలు నిర్వహించినట్లు మహిళా మనులచే కోలాటం, పెరుగుమంత కొట్టే కార్యక్రమం, గీతా పారాయణం, అనంతరం అన్నప్రసాదన వినియోగం, సాయంత్రం పులిహోర వినియోగ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు పులపర్తి రవీంద్ర పనిగోపాల్, శ్రీహరి గోపాల్ తెలిపారు. ఆరవిల్లి చెరువు గట్టిన గల రాధాకృష్ణ మందిరంలో ఆదివారం ఉదయం ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మిచే సనాతన ధర్మ వైభవం ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారని స్థానికులు తెలిపారు. హిందూ ఆధ్యాత్మిక పరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో జూనియర్ కళాశాల విద్యార్థులకు ఫ్రెషర్ డే నిర్వహించారు. ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు అధ్యక్షత వహించారు. కళాశాలలో గల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని కోరారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, నిద్రలేం వంటివి సమస్యలు వస్తాయని అన్నారు. లక్ష్యంతో చదవాలని కోరారు. కళాశాల కార్యదర్శి చిట్టూరు సత్యభూషారాన్ని విద్యార్థులు సత్ప్రవర్తనతో చదవాలని కోరారు. కోశాధికారి నందిగం సుధాకర్, వివేకానంద గ్లోబల్ స్కూల్ కార్యదర్శి చిట్టూరు రీనా సాయి, కళాశాల ప్రిన్సిపాల్ వివి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు రూట్స్ కళాశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇరగవరం కాలనీలో గల నూతన క్యాంపస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు రాధాకృష్ణ గొల్లబామ వేషధారంతో నృత్య కార్యక్రమం అలరించింది. రూట్స్ డైరెక్టర్ వర్మ, విద్యాకాంత్, ఎల్కే త్రిపాఠి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఆకాశవాణి చెప్పింది ఆల్రెడీ, కంస నీకు దేవకీదేవి గర్భాన అష్టమ గర్భాన జన్మించిన పుత్రుడి వల్ల నీకు చావు తప్పదు అని చెప్పింది. ఎందుకంటే కంసుడు రాక్షసుడు, అతని అకృత్యాలకి ఎక్కడా కూడా అసలు అడ్డంకు లేకుండా పోయింది. జనాలను విపరీతంగా పీడిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇతన్ని ఎలా చంపాలి అంటే భగవంతుడే దిగి రావాలి. అలా 8వ గర్భాన జన్మించినటువంటి కృష్ణుడికి అష్టదిక్పాలకులు కానీ పంచభూతాలు కానీ అన్నీ సహాయం చేసి ఆయన్ని జాగ్రత్తగా కంసుడి బారిన పడకుండా ఆవిడ యశోదామాత దగ్గరికి చేర్చారు. ఆ చేర్చడం ద్వారా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. ఏం చెప్తాడు? యథా యథా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానమధర్మస్య చెప్పుకునేటప్పుడు ఎక్కడా కూడా ఎడ్జ్లో ఇంకా కాంటబట్టు పొజిషన్లో, అంటే ఇంకా మేమేమీ చేయలేము అన్నప్పుడు భగవంతుడే మానవ రూపం ఎత్తి. ఇరగవరం మండలంలో గల 21 గ్రామ పంచాయతీల గ్రామ సభలు నిర్వహించినట్లు ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ తెలిపారు. గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేసిన పనులను ప్రతిపాదించాలని గ్రామ ప్రజలను కోరారు. మినీ గోకులం షెడ్లు 36 పనులకు 2,37,00,000, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల కోసం నిధుల మంజూరు కోసం తీర్మానించారు. గ్రామ సభల్లో ఎంపీపీ కొప్పిశెట్టి అల్వేరి మంగతాయారు, మండల టీడీపీ అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ, జనసేన నాయకుడు పోతుల గంగాధరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాస్, విస్తరణాధికారి వివిఎస్ నరసింహమూర్తి పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.